విజయవాడలో ఉన్న చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ గురించి, అంటే నేను ఫర్టిలిటీ ఫీల్డ్ గురించి మాట్లాడట్లేదు, స్పెసిఫిక్‌గా అన్ని డిపార్ట్మెంట్స్ గురించి, అన్ని ఫీల్డ్స్ గురించి చెప్తున్నాను. సో, మీరు యాక్చువల్‌గా కనుక ఎవరినైనా వెళ్ళి నార్మల్‌గా కొంచెం స్టాండర్డ్ ఉన్న డాక్టర్స్ కోసం వెతికే పేషెంట్ పాపులేషన్ అట్లా ఎవరైనా ఎళ్లి అడిగితే కనుక నార్మల్‌గా ఏంటంటే, "అమ్మ మేము విజయవాడలో ఉన్న డాక్టర్స్ ఎవరిని నమ్మము. మేము హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వెళ్ళి ట్రీట్ చేయించుకుంటూ ఉంటాము" అన్నారు. సో, యాక్చువల్‌గా నాకు చాలా మంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారనమాట. సో, వాళ్ళందరూ కూడా మేము అసలు విజయవాడలో ట్రీట్ చేయించుకోము. మేము ఎయిదర్ చెన్నైకి కానీ లేకపోతే సమ్‌టైమ్స్ బెంగుళూరుకి వెళ్ళిపోతాము అని చెప్పారనమాట. సో, నేనప్పుడు కొంచెం సర్ప్రైజ్డ్‌గా ఉన్నాను. అదేంటి ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ ఉండగా కూడా ఎందుకు వేరే దగ్గరికెళ్ళి చేయించుకోవటం అని చెప్పి. సో, బేసికల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ పాటు విజయవాడలో లేను. నేను 16 ఇయర్స్ తర్వాత ఐ హావ్ కమ్ టు విజయవాడ. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా కూడా నాకు ఓపీలో కూర్చున్నప్పుడు, నేను పేషెంట్స్‌ని చూసేటప్పుడు అట్లా కూడా చాలామంది మీరు ఎక్కడ పుట్టి పెరిగారు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో, నేను ఇట్లాగా విజయవాడలోనే పుట్టాను. మీరు విజయవాడ నుంచా? మీకు అంటే మీరు విజయవాడలోనే పుట్టి మీరేంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అది ఇది అని అంటుంటారు. నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్‌లో ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి. దెన్ నేను అదేంటండి అట్లా అంటే నార్మల్‌గా విజయవాడలో డాక్టర్స్ ఇట్లా చూడరండి అని చెప్పి చాలామంది పేషెంట్సే డైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఐ వాస్ లైక్ ఏంటో ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నాననమాట. బట్ దెన్ ఎనీవే అది ప్లేస్ తోటి రిలేటెడ్ ఉండదు. సో, నేను చాలా మందికి చెప్పేదాన్ననమాట. నేను ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ పాటు విజయవాడ నుంచి దూరంగా ఉన్నాను. 16 ఏళ్ల తర్వాత విజయవాడ వచ్చాను మళ్ళీ అని చెప్పి. సో, చిన్నప్పుడు ఉన్నాను విజయవాడలో, తర్వాత వైజాగ్ వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటే, అందుకనే మీరు ఇక్కడ లేరు కదా! మీరు బయటంతా చదువుకుని బయట ఉండేసి వచ్చారు కదా! అందుకనే మీరు ఇట్లా చూస్తున్నారు. అదే మీరు కనుక విజయవాడలో ఉండుంటే గనుక ఇలా ఉండేది కాదు అని చెప్పి చాలామంది పేషెంట్స్ అంటూ ఉంటారు. అండ్ యాక్చువల్‌గా ఏంటంటే దట్స్ నాట్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. ఎందుకు అనంటే నేను కొంచెం డీటెయిల్డ్‌గా దీని గురించి మాట్లాడతాను. అంటే ఇక్కడ మాకు డాక్టర్స్ మీద నమ్మకం లేదు. మాకు ఇక్కడ డాక్టర్స్ అంటే కనుక వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో అని భయాలున్నాయి. అది ఇది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా! సో, యాక్చువల్‌గా ఏంటనంటే డాక్టర్‌ని డౌట్ చేసి లేకపోతే డాక్టర్ కేపబిలిటీస్ కానీ వాటి మీద సందేహం పెట్టుకునే ముందు ఎగ్జాక్ట్‌గా మనం ఎలాంటి ఒక పాపులేషన్ అనేది కూడా మనం చూసుకోవాలి కదా! నేను ఎందుకు ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అనంటే, యాక్చువల్‌గా ఆల్ దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ సమ్ 7, 8 మంత్స్ ఎగో. బట్ దెన్ రీసెంట్‌గా అంటే మొన్ననే నాకు ఒక పేషెంట్ కొన్ని క్వెషన్స్ అడిగిందనమాట. సో, ఆ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ ఫైనల్‌గా షీ డిడ్ంట్ హావ్ ఎనీథింగ్ టు సే. ఏమైంది అనంటే నేను ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ చేసేసిన తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు యాక్చువల్‌గా ఏంటంటే హైదరాబాద్ నుంచి నాకొక 1, 2 ఆఫర్స్ వచ్చాయన్నమాట. అందులో నేను యాక్చువల్‌గా ఒక ఆఫర్ గురించి చాలా సీరియస్‌గా అనుకుని కూడా, బట్ దెన్ ఫ్యామిలీ విజయవాడలో ఉంది అని చెప్పి నేను విజయవాడకి షిఫ్ట్ అయిపోయాను. దాని తర్వాత కూడా ఏంటనంటే నాకు వన్ ఆఫ్ ద ఆఫర్స్ వాస్ వెరీ సీరియస్. లేదు వాళ్ళు మీరొచ్చి జాయిన్ అవ్వండి, హైదరాబాద్‌కి మూవ్ అయిపోండి అని చెప్పి చాలా అడుగుతూ ఉండే అనమాట. అండ్ ఇట్ వాస్ అ ప్రెటీ గుడ్ ఆఫర్ యాక్చువల్‌గా. అంటే ఒక జాబ్ అంటే సెటిల్ అయిపోవటం కదా కంప్లీట్‌గా లైఫ్‌లో అని. సో, అట్లాంటి ఒక ఆఫర్ అనమాట. బట్ నేను ఫర్ సమ్ రీజన్స్ నాకు ఫ్యామిలీ రీజన్స్ వల్ల దానివల్ల నేను విజయవాడలో ఉండిపోవాల్సొచ్చింది. అండ్ అంటే నేను ఆ రీజన్స్ వల్లే ఉండిపోవటం అన్నట్టుగా కాదు. జనరల్‌గా నాకు మా పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. నాకు ఈ ఊరు అలవాటు. నాకు ఆంధ్ర, తెలంగాణలో ఇంకే ఊర్లు ఎనీవే అలవాటు లేదు. బికాజ్ నేను అంతా కూడా కర్ణాటక, బెంగాల్, కేరళ అలా ఉన్నాను తప్ప ఆంధ్రాలో వేరే దగ్గర అట్లాగా వైజాగ్‌లో ఉన్నాను కానీ బట్ దెన్ ఐ వాస్ ఎ కిడ్ ఎట్ దట్ టైమ్. సో, నాకు ఎనీవే వేరే దగ్గరికి వెళ్ళి ఉండాలి అన్న ఇది లేదనమాట. సో, నేను ఐ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ విజయవాడ. సో, ఆబ్వియస్లీ వచ్చిన ఆఫర్ పెద్ద ఆఫరు. చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. సో, ఏదైనా సరే రిజెక్ట్ చేయాలి అన్నా సరే, లేదు నేను జాయిన్ అవ్వలేదని చెప్పడానికన్నా కూడా పర్సనల్‌గా వెళ్ళి చెప్పడం మర్యాద అని చెప్పి, నేను యాక్చువల్‌గా వెళ్ళి వాళ్ళతోటి కూర్చొని మర్యాదగా చెప్పాననమాట. లేదు నేను ఇట్లాగా విజయవాడలోనే ఉండదలుచుకున్నాను. నేను నా ఓన్ క్లినిక్ నేను స్టార్ట్ చేసుకున్నాను. నేను ఇంకే కార్పొరేట్‌లో పని చేయట్లేదు. సో, నా ఓన్ క్లినిక్ కాబట్టి నాకు కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది డెసిషన్ తీసుకోవడానికి. ఐ యామ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు ఇంకెక్కడ వర్క్ చేయడం కూడా ఎవరి కింద వర్క్ చేయడం కూడా ఇష్టం లేదు అని చెప్పి చెప్పాననమాట. చెప్తే యాక్చువల్‌గా వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే దే హర్ట్ మీ ఎట్ సమ్ లెవెల్. బట్ దెన్ యాక్చువల్‌గా ఆలోచిస్తే ఏంటి అనంటే, అది నన్ను హర్ట్ చేసేదానికంటే కూడా ఏంటనంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే గనుక మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేయాలి. ఐల్ జస్ట్ టెల్ యూ ఏంటి అనంటే, కొన్ని మాటలు నాకు గుర్తున్న వరకు చెప్తాను. ఏంటి అనంటే, నువ్వు ఇంత చదువుకుని, ఇంత నేర్చుకుని, నీ టాలెంట్ అంతా అట్లాంటి ఒక ఊర్లో వేస్ట్ చేసుకుంటున్నావు. ఆ ఊర్లో జనాలకి నీ డిగ్రీ విలువ కానీ, లేకపోతే నీకున్న ఎక్స్‌పీరియన్స్ కానీ అసలు అర్థం కాదు. అక్కడ ఎంతసేపటికి ఏంటంటే తెల్ల జుట్టు ఉందా లేదా అని చెప్పి చూస్తారు డాక్టర్స్‌కి. అలాంటి ప్లేస్‌లో ఉండి ఎందుకు అనవసరంగా నీ పొటెన్షియల్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి అన్నారు. దెన్ ఐ వాస్ లైక్ అట్లా అనేం కాదు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా చూడాలి అన్నట్టుగా అంటే,
లేదు లేదు నువ్వు అక్కడ ఉంటే కనుక కంప్లీట్గా అసలు నువ్వు చదువుకున్నవి నువ్వు నేర్చుకున్నవి అన్నీ మర్చిపోతావు, ఎందుకంటే నువ్వు మాట్లాడేది అర్థం చేసుకునేంత ఐక్యూ, అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్, అంత ఐక్యూ అక్కడ జనాలకి లేదు. ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలు, అంతే తప్ప మనం క్వాలిటీగా మర్యాదతోటి ట్రీట్ చేయటము, ఒక రెస్పెక్ట్ఫుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవి అసలు వాళ్ళకి తెలియవు. ఈ కాన్సెప్ట్స్ అసలు వాళ్ళకి తెలియవు, వాళ్ళకి అంత అవగాహన లేదు. వాళ్ళని ఎలా ట్రీట్ చేసినా సరే వాళ్ళకి ఓకే, వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటే చాలు, ఆ తక్కువ కాస్ట్లో చేశారంటే కనుక ఏం చేసినా సరే వాళ్ళకి సరిపోతుంది అన్నట్టుగా చెప్పారనమాట. అంటే దిస్ వాజ్ లైక్ వన్ కాన్వర్జేషన్. ఇప్పుడు మేబీ నేను వాళ్ళ దగ్గర జాబ్ జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు చెప్పొచ్చు, కానీ అట్లాంటి ఒక ఒపీనియన్ ఒకరికి ఉంది అని అంటే కనుక అది ఇక్కడ డాక్టర్స్ తప్పు కాదు, ఇక్కడ ఉన్న పాపులేషన్ తప్పు. ఎందుకు అని అంటే సర్వీసెస్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఎలా ఉన్నా సరే ఆ సర్వీసెస్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే మేము ఆ డాక్టర్ని నమ్మము, లేకపోతే మాకు డాక్టర్ టెస్టులు రాస్తారు ఇట్లా అంటారే తప్ప ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ని డిమాండ్ చేసే పేషెంట్ పాపులేషన్ అసలు ఇక్కడ ఉంది అనే ఒపీనియన్ బయట ఎవరికి లేదు. సో అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే ఏదో జస్ట్ ఒక బేసిక్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చేస్తే కనుక వాళ్ళకి సరిపోతుంది. అంటే మాట్లాడటం కూడా ఏంటంటే అదే తెల్ల జుట్టు ఉంటే చాలు వాళ్ళు డాక్టర్ అనుకుంటారు, వాళ్ళకి అసలు డిగ్రీలు అనవసరం, వాళ్ళకి అసలు చదువులు లేవు, ఎక్కువ మంది అంతా కూడా చదువు లేని పాపులేషను, వాళ్ళకి అసలు అర్థం కాదు, డబ్బులు ఉంటాయి కానీ చదువులు లేవు, తెలివితేటలు లేవు, సో నువ్వు మాట్లాడేది అంతా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే అంత అవగాహన ఉండదు, అలా అర్థం చేసుకోరు. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒక మంచి ట్రీట్మెంట్ అంతా చెప్పి కనుక ఇదంతా మంచిగా చేస్తాను అని చెప్పి నీకు అంత కేపబిలిటీ ఉన్నా పక్కన వాడు ఎవడ కనుక 10,000 రూపాయలకి తక్కువ చేస్తాను అంటే కనుక అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు ఇట్లాగా చెప్తూ ఉన్నారనమాట. ఐ వాస్ యాక్చువల్లీ థింకింగ్ ఓకే, బట్ అట్లా ఉన్నా కూడా పాపులేషన్ కొంతకాలం తర్వాత మారుతుంది కదా అని చెప్పి నేను ఆ లైన్స్లో మాట్లాడుతూ ఉంటే, అదే నువ్వు హైదరాబాద్లో చూస్తే కనుక ఐటీ పాపులేషన్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి ఇంటర్నెట్లో చదువుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది అంతా. నువ్వు అంటే ఒక ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ రిలేషన్లా ఉంటుంది. అదే విజయవాడ లాంటి ప్లేస్లో ఏంటంటే వాళ్ళకున్న చదువులకి వాళ్ళకున్న తెలివితేటలకి వాళ్ళకి అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా అర్థం కాదు, నువ్వు అనవసరంగా నీ టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నావు, ఇట్లా చెప్పారనమాట. దెన్ ఐ ఫైనలీ టోల్డ్ ఓకే లేదు స్టిల్ అంటే ఏది ఎలా ఉన్నా సరే బట్ నేను ఫైనల్గా ఆ ప్లేస్లో ఉండాలి, బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ దేర్, నా ఫ్యామిలీ అయితే నా కోసం మూవ్ అవ్వలేదు, సో నేను ఐ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పాను అనమాట. స్టిల్ దేవర్ లైక్ ఆలోచించుకో, నీకు ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత నువ్వు చాలా బాధపడతావు, నువ్వు అట్లాంటి ఒక ప్లేస్లో ఉండిపోయినందుకు, ఇట్లా చెప్పారనమాట. వాళ్ళు నాతోటి ఇవన్నీ చెప్పారనే విషయం పక్కన పెడితే వాళ్ళకి అసలు అట్లాంటి ఒపీనియన్ వచ్చింది అని అంటే కనుక ఎవరి వల్ల వచ్చింది అట్లాంటి ఒక ఒపీనియన్ అంటే, అక్కడ జనాలకి చదువులు లేవు, తెలివితేటలు లేవు, ఎంతసేపటికి డబ్బులు తక్కువ ఉంటే చాలు, అంటే ఫైనల్గా ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువ ఉంటే చాలు అక్కడికే వెళ్ళి మందలా చేర్చుకుంటారు. ఇంకా చాలా అంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఫైనల్గా ఎట్లా ఉంది అని అంటే ఏంటి అని అంటే చెప్పడం, అక్కడ ఉన్న పాపులేషన్కి అంటే ఇక్కడ ఉన్న జనాలకి చదువులు లేవు, మనం చెప్పేవి అర్థం కావు, లేకపోతే మీ డిగ్రీ విలువ తెలియదు, అట్లాంటి దగ్గర నువ్వు అనవసరంగా నీ టాలెంట్ వేస్ట్ చేసుకోవద్దు, ఇది చెప్పారనమాట. ఐ వాజ్ థింకింగ్ అంటే ఇది ఒక ఫ్యూచర్లో కొంత టైం తర్వాత మారుతుంది అన్న ఒపీనియన్ తోటి నేను ఎనీవే ఆన్సర్ చేసేసి ఫైనల్గా లేదు నేను అక్కడే ఉండాలి అని చెప్పి నేను వెనక్కి వచ్చేసాను. మొన్న నాతో ఒక పేషెంట్ ఏదో క్వశ్చన్ చేస్తూ, మేడం మీరు ఇక్కడ మీ సెంటర్లో అంత నీట్గా ఒక బెడ్ పెట్టారు, స్కానింగ్ రూమ్లో చక్కగా కర్టెన్ పెట్టారు, నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు ఇక్కడ ఇట్లాగా ఒక్కళ్ళే స్కాన్ రూమ్లోకి రావటము, వాళ్ళు స్కాన్ చేయించుకుని వెళ్ళటము అట్లా అంతా నేను చూడలేదు, చాలామంది అమ్మాయిలతో పాటు ఒకలాగా కూర్చుని వరుసగా ఒకరి తర్వాత ఒకరికి స్కాన్ చేయించుకుంటూ ఉండేవాళ్ళము, అసలు నాకేంటో కొత్తగా ఉంది ఇక్కడ అంతా అని చెప్పి అంటుందన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యకరం అది అంటే, ఒక అమ్మాయి ఒక రెస్పెక్ట్ఫుల్ అండ్ ప్రైవసీతోటి కూడిన ఒక ఫర్టిలిటీ సెంటర్ని చూసి అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే అదొక బేసిక్ రైట్ కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్కి అని వెళ్ళినప్పుడు ప్రైవసీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు ప్రైవసీ ఉండటము అనేదంతా ఒక బేసిక్ రైట్. అదేమి ఓహో ఇది వస్తే కనుక మనకి ఎంత అదృష్టవంతులో మనము, ఓహో ఇట్లా కూడా ఉంటుందా అనేంత ఆశ్చర్యకరంగా ఉండకూడదు. ఎప్పుడు ఏంటంటే అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది పేషెంట్గా మీరు కూడా డిమాండ్ చేయాలి. అంటే మీరు వచ్చారంటే మీరు ఎట్లా ఉన్నా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, మాకు తక్కువ కాస్ట్లో చెయ్యండి, ఇట్లా చేస్తే చాలు అని అంటే కనుక అంటే ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తోటి కంపేర్ చేసి
గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో తక్కువ చేయడం అనేది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి సమ్టైమ్స్ ప్రైవసీ ఇవ్వాలి అని అనుకున్నా సరే ఇవ్వటం కుదరకపోవచ్చు. బట్ దెన్ స్టిల్ ప్రైవేట్ సెటప్లో అనేది ఏంటంటే ఇట్లాంటి ప్రైవసీని కానీ లేకపోతే రెస్పెక్ట్ కానీ అంత ఆశ్చర్యకరంగా అసలు ఉండకూడదు. అట్లా అట్లా ఉంటుంది అని అంటే కనుక దట్ ఈస్ నాట్ ది ఫర్టిలిటీ సెంటర్స్ మిస్టేక్. అంటే ఇంతకుముందు వెళ్ళిన ఫర్టిలిటీ సెంటర్ మిస్టేక్ కాదు. ఈ పాపులేషన్కి ఇక్కడ ఉన్న జనాలకి ఈ మాత్రం చాలు అనేది వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ఆ పర్టికులర్ ఫర్టిలిటీ సెంటర్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇంతకంటే ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు, వీళ్ళకి ఈ మాత్రం ఉంటే చాలు అనేది వాళ్ళు చాలా దృఢంగా నమ్ముతున్నారు. అందుకనే ప్రైవసీ కానీ రెస్పెక్ట్ కానీ అవసరం లేని విధంగా సెంటర్ని తయారు చేసి ఉండొచ్చు. సో అది ఆ సెంటర్ తప్పు కాదు. ఆ సెంటర్ ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి ఒక సెంటర్ ఓపెన్ చేస్తున్నారు, అన్ని కోట్లు పెట్టి అన్ని సెంటర్ ఓపెన్ చేసినా కూడా ప్రైవసీ గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ ఉన్న జనాలకి అట్లాంటి రెస్పెక్ట్ అవసరం అనేది వాళ్ళు నమ్మట్లేదు. అవసరం లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అది డాక్టర్స్ తప్పు లేకపోతే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తప్పు కాదు. యాక్చువల్గా ఏంటంటే ఆ పాపులేషన్ గురించి ఉన్న ఒపీనియన్, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతకంటే అనవసరము అనే ఒపీనియన్ ఉంది అని అంటే కనుక అది ఆ పాపులేషన్ తప్పు. అంతే తప్ప ఇప్పుడు అదే ఆ పాపులేషన్ ప్రతిదీ క్వశ్చన్ చేస్తూ రెస్పెక్ట్ కానీ ప్రైవసీ కానీ డిమాండ్ చేస్తూ డాక్టర్ మాట్లాడే మాటల్లో కనుక మీరు మాకు రేట్ అనేది కాస్ట్ అనేది పక్కన పెట్టి ఆ ట్రీట్మెంట్లో ఏమేం జరుగుతోంది, ఆ ట్రీట్మెంట్లో ఎంత పర్ఫెక్ట్గా జరుగుతోంది, దానికి ఉన్న సక్సెస్ రేట్స్ ఏంటి, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మాకున్న ఉపయోగాలు ఏంటి, ఇంత డీటెయిల్డ్గా ఇట్లా ఇంటెలెక్చువల్గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఫైనల్గా అంతా వచ్చేప్పటికి కాస్ట్ ఏంటి అంటే అదే మీరేమో కొనుక్కోవడానికి వెళ్ళేది కాదు కదా, ఏదో బట్టలు కాదు కదా మీరు వెళ్ళిపోయి కొనేసి తీసేసుకోవటము అట్లా కాదు కదా, మీరు చేసుకుంటున్న దాని గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి కదా. సో మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఈ మాటలు మాట్లాడాలి, మేము వెళ్ళింది దీనికి అని కాబట్టి దాని గురించి మేము తెలుసుకోవాలి అన్న కోరిక మీకు ఉండాలి. అట్లా ఉంటేనే మీకు తగ్గట్టుగా డాక్టర్స్ మారుతారు. ఇంతకుముందు నేను ఒక ప్లేస్లో ఉండేదాన్ని, నేను కేరళలో ఉండేదాన్ని. కేరళలో తెలిసిందిగా 100% లిటరసీ రేటు అట్లా ఉండేది, అంటే అందరూ చదువుకున్న వాళ్ళు అట్లా ఉంటారనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను ప్రతిదీ ఆన్సర్ చేస్తుంటాను. సమ్టైమ్స్ నేను వాళ్ళకి ఇట్లాగా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాను. అడుగుతుంటే ఫైనల్గా వాళ్ళంతా డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మాకు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఇట్లా డౌట్స్ ఏం క్లియర్ అవ్వలేదు, మాకు ఎవరు ఏం చెప్పలేదు ఇంతకుముందు అది ఇది అని అంటే కనుక ఇప్పుడు పేషెంట్స్కి ఇన్ని డౌట్స్ ఉంటాయి, పేషెంట్స్కి ఇన్ని డౌట్స్ ఉంటే కనుక ఇట్లా ఆన్సర్ చేయాలి అనే విషయము నాకు ఎలా తెలుసు అంటే నేను ఇంతకు ముందు ఉన్న ప్లేస్లో పేషెంట్లు అట్లా అడిగేవాళ్ళు కాబట్టి నేను పేషెంట్స్కి తగ్గట్టుగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అంతే తప్ప నాకు తెలియదు కదా ఇంతకుముందు. ఇప్పుడు నేను కేరళలో అక్కడ పేషెంట్స్ని చూసే ముందు కోల్కతాలో ఉన్న టైంలో గవర్నమెంట్ సెటప్లో పనిచేసేదాన్ని. అక్కడ గవర్నమెంట్ సెటప్లో పేషెంట్ మొహం చూడడానికి కూడా టైం ఉండేది కదా. యాక్చువల్గా జస్ట్ ట్రీట్మెంట్ చేసామా, హెల్తీగా పేషెంట్ ఇంటికి వెళ్ళిందా బేబీ తోటి అని చెప్పి చూసేవాళ్ళం తప్ప నిజానికి ఒక పేషెంట్ తోటి కూర్చుని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేంత టైం ఒక గవర్నమెంట్ సెటప్లో ఒక డాక్టర్ వల్ల అయ్యే పని కాదు. అలా అని చెప్పి అక్కడ ఏమీ ట్రీట్మెంట్ సరిగ్గా జరగకుండా లేకపోతే సబ్స్టాండర్డ్గా అట్లా ఏమీ ఉండదు, మంచిగా చేస్తారు, కానీ కూర్చుని మాట్లాడే టైం ఉండకపోవచ్చు. నేను అట్లాంటి ఒక ప్లేస్ నుంచి కేరళకి వెళ్ళినప్పుడు కేరళలో కూర్చుని ఒక్కొక్క పేషెంట్ తోటి అంతసేపు కూర్చుని మాట్లాడి ఓహో వీళ్ళకి ఇన్ని డౌట్స్ ఉంటాయా, వీళ్ళు ఇట్లా ఆలోచిస్తారా, ఓకే వీళ్ళకి ఇట్లా క్లియర్ చేయాలి అనేది నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి వాళ్ళు అడుగుతున్నప్పుడే. సో నేను వాళ్ళ దగ్గర నుంచే డాక్టర్గా నేను ఎట్లా ఉండాలి అనేది నేర్చుకున్నాను. సో డాక్టర్ నాకేమి చెప్పట్లేదు, వాళ్ళు నాకేం చెప్పలేదు, ఆ సెంటర్లో నాకేం చెప్పలేదు అని చెప్పి అనే ముందు మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారో అనేది కదా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అన్నట్టు వాళ్ళకి అంత తెలివితేటలు లేవు, వాళ్ళకి కాస్ట్ గురించి మాట్లాడితే చాలు ఇంకేమంటే అలాంటి ఒపీనియన్ మారాలి అని అంటే కనుక ఫస్ట్ ఇక్కడున్న పాపులేషన్ మారాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు దే షుడ్ డిమాండ్ క్వాలిటీ. ఆ క్వాలిటీని డిమాండ్ చేస్తేనే మీకు తగ్గట్టుగా అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ మారుతారు. ఇప్పుడు ఉన్న పాపులేషన్ అందరూ కూడా ఇట్లా డిమాండ్ చేస్తుంటే వాళ్ళకి తగ్గట్టుగా డాక్టర్స్ అందరూ అన్ని బ్రాంచెస్లో ఉన్న డాక్టర్స్ కూడా మారుతూ ఉంటారు. సో ఫ్యూచర్లో ఐ డోంట్ నో అసలు ఈ వీడియో ఎంతమందికి వెళ్తుంది, ఎంతమంది చూస్తారు, ఇదంతా ఏం నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఇస్ చూసిన వాళ్ళ వరకు అయినా సరే దే షుడ్ అండర్స్టాండ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం డిమాండ్ చేయాలి, ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే డాక్టర్ ఎలా మారుతారు అనేది అంతా కూడా మీరు తెలుసుకోవాలి. మీరు అర్థం చేసుకోండి, మీకు కుదిరినంత మందికి చెప్పండి.